అందరికీ శుభోదయం. నా పేరు భవ్య. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఎంజేపీ పాఠశాల వెల్దుర్తి. నేను చెప్పబోయేది మహిళలలో గొప్పవారైన కస్తూర్బా గాంధీ గారి గురించి. కస్తూర్బా గాంధీ 1849లో ఏప్రిల్ 11న జన్మించారు. ఈమె మోహన్ దాస్ గాంధీజీ గారి భార్య. ఈమె వివాహానికి ముందు అక్షరాస్యురాలు కాదు. వివాహం తర్వాత భర్త ప్రోత్సాహంతో రాయడం, చదవడం నేర్చుకుంది. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. గాంధీజీకి అలాంటి సహకారాన్ని అందించిన జీవిత భాగస్వామి కస్తూర్బా గాంధీ. స్వాతంత్ర పోరాటంలో రాజకీయ కార్యకర్తగా, పౌర హక్కుల నేతగా గొప్ప పాత్రను పోషించారు. ఈమె వయస్సు గాంధీజీ కన్నా 6 నెలలు పెద్ద. జీవితకాలం గాంధీజీ పాల్గొన్న ఉద్యమాలన్నిటిలో పాల్గొన్నారు. గాంధీజీని అరెస్టు చేసి జైలులో పెట్టినప్పుడు మహాత్ముని బాధ్యతలను కస్తూర్బా నిర్వహించేవారు. దక్షిణాఫ్రికాలో భారతీయులపై సాగుతున్న వర్ణవివక్షలకు పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్లో గాంధీజీతో పాటు కస్తూర్బాను 1844లో ఫిబ్రవరి 22న గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ సమయంలోనే ఈమె తుది శ్వాస వదిలారు. అందరూ ఈమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదములు.